Breaking news చూస్తున్నాం. You are watching highly disturbing visuals. Viewers discussion is highly advised. To Srikakulam, you are watching highly disturbing visuals. Viewers discussion is highly advised. ఇటు శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 9 నెలల నిండు గర్భిణిని భర్త చంపేశాడు. ఇటు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న భార్య అపర్ణను అతి కిరాతకంగా ఇటు భర్త సుధీర్ చంపేశాడు. ఇటు వేదూర్ల వలసకు చెందిన ఇటు సుధీర్తో 3 ఏళ్ల క్రితం అపర్ణ లవ్ మ్యారేజ్ చేసుకుంది. కొంతకాలంగా ఇటు సుధీర్కి మరొక యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ యువతి కోసం భార్య అపర్ణను ఇటు సుధీర్ వేధించడం స్టార్ట్ చేశాడు. ఇటు గర్భంతో ఉన్న భార్య అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశాడు. ఇటు ఏప్రిల్ 7న అపర్ణకు అంటే ఇంకొక 10 రోజుల్లోనే ఇటు డెలివరీ డేట్ని డాక్టర్స్ ఇచ్చారు. ఇటు వేధింపులు భరించలేక ఇటు భార్య అపర్ణ ఈ నెల 17న బలవన్మరణానికి యత్నించింది. నిండు గర్భిణిగా ఉండి కూడా అలాంటి ఒక డెసిషన్ తీసుకుందంటే ఆలోచించవచ్చు. ఇటు పరిస్థితి విషమించడంతో ఇటు వెంటిలేటర్పై అపర్ణకు చికిత్స పొందుతుంది. ఆ చికిత్స పొందుతున్న సమయంలోనే ఇటు సుధీర్ ఆ వెంటిలేటర్ తీసేసి తనని చంపేశాడంటూ ఇటు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీవీతో ఇటు కీలక విషయాలు ఇటు అపర్ణ తల్లిదండ్రులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు వెంటిలేటర్ మాస్క్ తొలగించి అపర్ణను సుధీరే చంపేశాడంటూ ఇటు అపర్ణ పేరెంట్స్ చెప్పుకొస్తున్నారు. ఇటు సీమంతానికి తీసుకెళ్ళి కూడా మానసికంగా చాలా వేధించాడు. మా కూతురు ఒక 7 రోజుల పాటు నరక యాతన అనుభవించింది అంటూ ఆ తల్లిదండ్రులు వాళ్ళ బాధను వెలగక్కున్నారు. ఇటు అపర్ణ లాంటి పరిస్థితి మరొక అమ్మాయికి రాకూడదు అంటూ అలాగే వాడికి కఠిన శిక్ష వేయాలంటూ ఇటు తల్లిదండ్రులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సుధీర్ అలాగే అపర్ణకు సంబంధించిన ఆ పెళ్లి ఫొటోస్ని మనం చూస్తున్నాము. ఇటు అపర్ణ సుధీర్ ఇద్దరు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక 3 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సుధీర్ ఆ 3 సంవత్సరాల తర్వాత ఇటు సుధీర్ మరొక అమ్మాయితో వివాహేతర సంబంధంలో ఉండడంతో మొత్తానికైతే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. ఇటు వైష్ణవి హరిబాబు ఇన్సిడెంట్ మనం మరవకముందే ఇటు వైష్ణవికి న్యాయం జరగకముందే ఇటు మరొక హరిబాబులా సుధీర్ ఇటు నిండు గర్భిణిగా ఉన్న భార్య అపర్ణను అతి కిరాతకంగా చంపేశాడు. మరి నిండు గర్భిణి 10 రోజుల్లోనే ఇటు డెలివరీ డేట్ ఉన్న సమయంలో మరి ఇలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? ఇటు సుధీర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గతంలో ఒకసారి చూస్తే ఇటు హరిబాబు కూడా గతంలో వైష్ణవిని ప్రేమిస్తున్నా అని వెంటపడి తన కోసం ప్రాణాలైనా తీసుకుంటానంటూ వెంటపడి తన ప్రాణాలనే తీసేదాకా వచ్చాడు హరిబాబు కూడా ఇలానే సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు వైష్ణవికి పలుమార్లు మెసేజ్లు చేసి నీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీ, నా దగ్గర డబ్బులున్నాయి, నా ఇల్లు అమ్ముకొని వచ్చేస్తా, డబ్బులన్నీ తీసుకొని వస్తా, నీకు ఏం కావాలంటే అదే, నేను మీ ఇంట్లోనే ఇల్లరికానికి ఉంటా, మీతోనే ఉంటా, మా అన్నలు వీళ్ళందరూ సపరేట్గా ఉంటున్నారు అంటూ ఇటు హరిబాబు కట్టుకథలు చెప్పి వైష్ణవిని ఎలా మోసం చేశాడో, ప్రాణమైనా తీసేసుకుంటా అంటూ చెప్పిన వ్యక్తే ప్రాణాలు తీసేశాడు. ఇక్కడ అంతకంటే ఘోరం. అక్కడ 4 నెలల ప్రెగ్నెంట్ వైష్ణవి, ఇక్కడ అపర్ణ 9 నెలల గర్భవతి, నిండు గర్భవతి. ఒక నిండు గర్భిణి ఇంకొక 10 రోజుల్లో డెలివరీ డేట్ ఉన్న గర్భిణిని మరి శ్రీమంతం అని చెప్పి కూడా ఇంటికి తీసుకెళ్ళి వారం రోజులు చిత్రహింసలకు గురి చేశాడు. మరో పక్కన ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం ఉందంట సుధీర్కి. నేను గతంలో కూడా కొన్ని వీడియోస్కి సంబంధించి ఇలాంటి విషయాలు విన్నప్పుడు గతంలో కూడా కొన్ని మాటలు చెప్పాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు ఎదుటి వాళ్ళతో ఇబ్బంది ఉంది, ఏ ఉద్యోగంలోనైనా ఇబ్బంది ఉంది, ఒక ఇంట్లో ఇబ్బంది ఉంది, ఒక ఊర్లో ఇబ్బంది ఉంది, ఒక ఆఫీస్లో ఇబ్బంది ఉంది, మీ వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి తీవ్రమైన డెసిషన్స్ తీసుకునే బదులు అక్కడి నుంచి వాకౌట్ చేయండి. కొంత కూలింగ్ పీరియడ్ తీసుకోండి. దాని తర్వాత ఆలోచించండి లైఫ్లో ఏం చేయాలని. జస్ట్ పక్కకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది సుధీర్? ఇటు హరిబాబు కూడా అదే మిస్టేక్. ఇటు వైష్ణవిని ఎంతో ప్రేమించాను, నీకోసం ఏదైనా చేస్తాను, నా ఆస్తులన్నీ అమ్ముకొని నీ ఇంటికి ఇల్లరికానికి వస్తాను అంటూ ఇటు వైష్ణవికి కూడా ఇలాంటి కథలే చెప్పాడు. ఇవన్నీ చెప్పి దాని తర్వాత తన ఇంట్లోనే తన తల్లిదండ్రులు ఉన్న సమయంలోనే ఇటు తన ప్రాణాలు తీశాడు. దాని బదులు ఆ ఇంట్లోంచి జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చుగా.
వాళ్ళ జీవితాల నుంచి బయటికి వెళ్ళిపోవచ్చుగా. సో మరొక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు, మరొక హరిబాబు అని చెప్పుకోవచ్చు. ఇటు సుధీర్ కూడా అపర్ణని ప్రేమించి పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు ఉండి, ఇటు రేపో మాపో ఒక 10 రోజుల్లోనే వాళ్ళిద్దరి ప్రేమకు ఒక ప్రతిరూపం, ఒక పాపో బాబో రాబోతున్న సమయంలో ఒక నిండు గర్భిణి అని కూడా చూడకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్. ఆల్రెడీ ఈ నెల 17న తను తన లైఫ్ని ఎండ్ చేసుకుందామంటూ ఒక డెసిషన్ తీసుకొని మొత్తానికైతే ఆ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్న తర్వాత కూడా ఆ లాస్ట్ మినిట్లో కూడా వెళ్ళి ఆ వెంటిలేటర్ని, ఎప్పుడో సినిమాల్లో చూసాము ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి క్యారెక్టర్స్ని. సినిమాల్లో వెంటిలేటర్ పైన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో కొంతమంది ఆ వెంటిలేటర్ మాస్క్ని తీసేసి వాళ్ళని చంపడం అనేది సినిమాల్లోనే చూశాను, కానీ నిజ జీవితంలో కూడా సుధీర్ అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక వ్యక్తి. ఎంత దారుణం అంటే, నిండు గర్భిణిగా ఉంది భార్య, రేపో మాపో ఒక 10 రోజుల్లో ఒక పాపో బాబో నాకు రాబోతున్నాడు అని కూడా ఆలోచించకుండా వివాహేతర సంబంధం కోసం, ఇంకో మహిళ కోసం ఇలాంటి ఒక స్టెప్, ఇలాంటి ఒక డెసిషన్ సుధీర్ తీసుకున్నాడు. అలాంటి సుధీర్ని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులని ఏం చేయాలి? హరిబాబు లాంటి వ్యక్తులని, సుధీర్ లాంటి వ్యక్తులని ఏం చేయాలి సమాజంలో? ఈ మధ్యకాలంలో ప్రేమ అంటూ ఇట అమ్మాయిల వెనకపడి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు, వాళ్ళకి జీవితం లేకుండా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులని ఏం చేయాలి? మొత్తం మీద దీనికి సంబంధించి అసలు